తండ్రి, ప్రేమ కలిగిన ప్రియమైన ప్రభువా, మా దేవ, మా ప్రభువు, మా రక్షకుడైన ప్రభుని యేసు నామములో ఈ పాదంలో పొందినారు స్థితులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రభువా మార్చిన ఈ సంతోషకరమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ కనపరుస్తున్నాము. ఈ దాసుడు రాజులను ప్రేమించి గత సంవత్సర కాలాలన్నీ కాపాడి మరొక నూతన సంవత్సరంలోకి మీరు తీసుకుని వచ్చారు. మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి ఎంతో నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాష్ట్రాలు విజయక్క, అలాగే మా బిడ్డలు ప్రభువ ఆశ్రిత ఆకాంక్షను బట్టి ఎంతో వందనాలు. అంతేకాదు మరి ప్రభువ మరి ఈ గృహంలోని కూడా రావడానికి చూపుతూ వచ్చారు. మరి ఇదిను మేము కూడా తండ్రి ఈ అవసరం చేయడానికి సహాయం చేశారు. మీ దాసు గారు అలాగే ఇంకా పిల్లలు ప్రభావ మరి కొంతమందితో కలిసి ఇంకా మా ప్రభువాన్ని స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకే మీకే స్తోత్రాలు వందనములు చెల్లించుకుంటూ మరి ప్రభువా ఎంతో నిధులు మా కొరకు ప్రేమతో కనిపెట్టుకొని ఎదురు చూస్తారు తండ్రి. ఇలా మమ్మల్ని ఆహ్వానించారు, చేర్చుకున్నారు. మీ నామంలో మేము కూడుకొని మమ్మల్ని స్తుతించే ఈ సమయం మాకెంతో దీవెనికరంగా చేయమని, మీరు మహిమను పొందమని కృతజ్ఞతాస్తుతులు వందనాలు మీకు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైన యేసు ప్రభు, 190 పార్ట్స్ అయితే 190. యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని, దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం, ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం, నా హృదయం మార్చితివి దేవా కృపతో జీవించుటకై,
మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు పాపములో నే పాపిగా జీవించితిని పాపములో నే పాపిగా జీవించితిని శుద్ధ హృదయామిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై శుద్ధ హృదయామిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఈ గణమునే పాడుట నీ వలనే యేసు ప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును నీ సన్నిధి ఆనందమును దేవా కృపతోనే నొసగితివి నీ సన్నిధి ఆనందమును దేవా కృపతోనే నొసగితివి నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియ
ప్రార్థన చేసుకుందాం. దాసన్ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభా, యథార్థను బట్టి మీ కొందరు చెల్లించుకొచ్చున్నాం. రాజుని తన కుటుంబాన్ని మీరు ప్రేమించి ప్రభా, వారిని బట్టి ఈ గృహంలో మీరు కూడుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ కొందరు చెల్లించుకొచ్చున్నాం. ప్రభా, రాజు జన్మదినాన్ని ఆధారం చేసుకుని ఈ స్థలంలో ఉన్నాము నాయన. ఎంత మంచి దేవుడు ప్రభా, ఆ దినాలను ఎలా పొడిగిస్తూ ఉన్నారు మీరు. నిన్ను మహిమపరిచే జీవితాలు మేము జీవించాలని, మా బ్రతుకు దినాలన్నీ కూడా నిన్ను ఘనపరచాలని, నీ నామాన్ని మహిమకరంగా మేము జీవించాలని మీరు ఆశిస్తున్నారు. మీరు ఆశించిన మేరకు మా జీవితాలు కట్టుకుంటూ మాకు నేర్పించండి ప్రభా. రాజుని బట్టి ప్రభా, అమలను బట్టి ద్రవ్యాన్ని బట్టి మీకు ఆశీర్వదించుకోవచ్చు. కుటుంబంలో నీ బిడ్డలను తీసుకొచ్చినందుకే మేము స్థుతిస్తున్నాం ప్రభా. మా పిల్లలంతా నీ స్థలంలో సమకూర్చినందుకే మీకు వందనాలు. నీ బిడ్డల ద్వారా మాకు కావాల్సిన ఆత్మ ఆహారం మాకు దయచేయండి. మేమందరం నీ మాటలు విని ఆత్మీయంగా మేల్కొల్పబడి నేను మహిమపరిచే వ్యక్తులుగా మమ్మల్ని చేయాలి. సులువు సాత్మ బిడ్డలు మరుగుపరిచిన ఆత్మ మా అందరితో మీరు మాట్లాడు. అక్కడ అపవాది పుస్తకంలో అధికారం లేకుండా నీ సులువు రక్తాన్ని స్థలంలో ప్రోక్షించి మాకు దేవునితో నడిపించారు. మీ కృప హస్తాలకు అప్పగించుకోవచ్చు. వేసునామని మీరు కొంచెం ఆమేన్. బైబిల్ పల్లె కాకుండా పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। पढ़े जो उसका रोज भरो, सामने कदर कोई न हो। ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। దేవుడు రాజన్నను ప్రేమించి మరొక నూతన సంవత్సరం కిరీటం ఇచ్చారు. మొదటిగా అన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో ప్రభుని స్తుతించక ముందు మరి ఒక మాట చదువుకుందాం. కీర్తన 45వ కీర్తన 45వ కీర్తన మొదటి వచనాన్ని అందరము కూడా కలిసి చదువుకుందాం. ఒక దివ్యమైన సంగతిలో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజు చేసిన దాన్ని కలిగినను. నా నాలుక ప్రకారాన్ని కలము వలె ఉన్నది. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో ఈ మాటలు ధ్యానిస్తుండగా మీరే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ 45వ కీర్తన కోరహ కుమారులు రాసిన కీర్తన. ఎవరి గురించి రాస్తున్నారంటే రాజును గురించి రాస్తున్నారు. ఆ రాజు యొక్క ప్రేమను గురించి రాస్తున్నారు. ఎవరు రాజు చెప్పండి? ఇర్మియా 10:10 యెహోవాయే మన రాజు. కాబట్టి నిజంగా దేవుడు మరి అన్న రాజన్నను కూడా ప్రేమించి మరొక సంవత్సరం అనే దయాకిరీటం ఇచ్చాడు. ఈ మధ్య మరొక సర్వేలో తెలిసింది ఏంటంటే ఈ తెలంగాణ ఆంధ్రాలో ఎక్కువ మందికి ఉండే పేరు ఏంటంట? ఏ పేరంట చెప్పండి? రాజు. ప్రతి చుట్టాల్లో
ఒక రాజు ఉంటాడు. నిజంగా మరి రాజు అనేది ఎవరిని చూపిస్తుందంటే ప్రభువును చూపిస్తుంది. ఆయన ఎవరంట? రాజులకు రాజు. ఆయన జీవము గల రాజు. ఆయన సింహాసనాసీనుడైన రాజుగా ఉంటూ వచ్చాడు. అందుకని మొట్టమొదటి అంటే ఎక్కువ మంది ఉండే పేరు ఆ సహోదరులకు రాజు అంట. మరి ఎక్కువ మంది స్త్రీలకు ఉండే పేరు ఏంటంట? రాణి. రాణి. అది ఇక్కడ రానక్క కూడా ఉంది, అవునా కాదా? కాబట్టి రాజు అనే పేరు, రాణి అనే పేరు. రెండవ పేరు ఇంకొక పేరు వచ్చింది. రెండవ పేరు పురుషులకు రెండవ పేరు ఎక్కువగా ఉండేది ఈ రెండు రాష్ట్రాల్లో. మరి స్త్రీలకు ఎక్కువగా ఉండే రెండవ పేరేంటో ఈసారి వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడే చెప్పినా. రెండవ పేరంట ఎక్కువ మందికి ఉండే పేరంట సీను అంట. ఏం పేరు? శ్రీను. శ్రీను అనే వేనా ఉన్నారా? చాలా మంది ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా అన్న ఓ అవును కరెక్ట్, బాగా చెప్పాను అన్న. సీను. అలాగే మరి స్త్రీలకు ఎక్కువగా ఉండే పేరు ఒక పేరు ఉందంట. అదేంటంటే లక్ష్మి అంట. ఏం పేరు? అయితే మరి నిజంగా ఎక్కువ మందికి ఉండే పేరు రాజు. వారు ఎవరైనప్పటికీ కూడా వారు ఎవరంటే చెప్పండి? రాజు. రాజు అనే అనుభవంలో క్రైస్తవులకి ఉంటుంది, అలాగే హిందూ సహోదరులకు కూడా ఈ పేరు ఉంటుంది, ముస్లిం సహోదరులకు కూడా. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడి పేరు యూకుబ్ రాజు అనమాట. ఏ రాజు? యూకుబ్ రాజు అనమాట. యూకుబ్ రాజు ముస్లిం సహోదరుడు. కాబట్టి నిజంగా ఈ రాజు అనే పేరు అనేది మన ప్రభువును సాదృశ్యంగా చూపిస్తుంది. అందుకని రాజుని ఏమంటారు ఇంగ్లీష్లో? చెప్పండి. మా పిల్లలు పెట్టారు ఈరోజు మా డాడీ బర్త్డే అంట. ఎవరంట? మా డాడీ అని ఒక పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? కూలెస్ట్ కింగ్ అని పెడుతూ వచ్చారు. నిజంగానే కింగ్ అంటే మనకు తెలుసు. కింగ్ అనే పేరు ఏంటంటే రాజుకి అనుభవాలు ఉంటాయి, 4 అనుభవాలు ఉంటాయి. మొట్టమొదటిది కే అంటే అందరికీ తెలుసు. రాజు ఎలా ఉంటాడు? జ్ఞానము గలవాడై, తెలివి గలవాడై ఉంటాడు, నాలెడ్జ్. రెండోది ఐ అంటే ఏంటంట? ఇంటెలిజెన్స్. ప్రజలందరి విషయంలో అన్ని సమగ్రంగా తెలుసుకునేవాడుగా ఉంటాడు, అన్ని పరీక్షించేవాడుగా, అన్ని విషయాలు చూసుకునేవాడుగా ఉంటాడు. అందుకని మన రాజైన దేవుడు కూడా ఆయన జ్ఞానవంతుడిగా ఉన్నాడు. అంతేకాదు ఆయన సర్వాంతర్యామిగా ఉంటూ వచ్చాడు. తర్వాత ఎన్ అంటే నోబుల్. ఆయన ఎలాంటి వాడంటే ఉన్నతమైన వాడు. ఉన్నతమైన వాడు. ఒక దేశంలో గొప్ప పదవి ఏంటి చెప్పండి? చెప్పండి. రాజు. రాజు. రాజు అనేవాడే ఒక దేశానికి గొప్ప వ్యక్తిగా ఉంటాడు. అలాగే దేవుడు కూడా మనకి ఎంతో ఉన్నతమైన వాడు. అందుకనే ప్రైజులన్నింటిలో పెద్ద ప్రైజ్ ఏంటి చెప్పండి? నోబెల్ ప్రైజ్ మించింది ఉందా? ఉందా? లేదు. నోబెల్ ప్రైజ్ అనేది చాలా ప్రాముఖ్యము. తర్వాత జీ అంటే అర్థం ఏంటంటే రాజు ఎలా ఉంటాడంటే గ్రేషియస్, దయగలవాడుగా ఉంటాడు, ప్రేమ గలవాడుగా. అందుకని వీళ్ళు రాస్తున్నారు ఈ కీర్తన అంతా ఈ 4 అనుభవాలు కనపడతాయి. అందుకనే దేని గురించి రాశారంట? ప్రేమను గూర్చిన జీ నథింగ్ బట్ జెన్యూన్ ఆర్ జెంటిల్ ఆర్ గ్రేషియస్. రాజనేవాడు ఎంతో ప్రేమగా, దయగా, ఎంతో సహృదయుడుగా. కాబట్టి ఇది నాన్న రాజు అన్న మరి బర్త్డే సందర్భంగా మన రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను కూడా మనం గుర్తు చేసుకుంటూ మరి ఆయన ఎలాంటి రాజులుగా ఉన్నాడంటే చూడండి, ఆ రాజును గురించి నేను పలుకుతున్నాను అని కోరహు కుమారులు ఇదంతా చెప్తూ ఇప్పుడు అంటున్నారు. 2వ వచనం, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము. అందుకనే కీర్తన 65వ కీర్తన 11వ వచనం ఏమున్నది అక్కడ? సంవత్సరమును దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు అది ఏం వెదజల్లుతున్నాయి అంట? సారము వెదజల్లు. దయా కిరీటము, ఇక్కడేమో దయారసము. కాబట్టి ఈ నూతన సంవత్సరం అనే దయా కిరీటంలో అందుకని 103వ కీర్తనలో ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని. కాబట్టి దేవుడు గత సంవత్సరాలన్నీ కూడా అన్నని మరి వ్యక్తిగత జీవితంలో, అలాగే ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో, అంతేకాదు ఎంతో మరి బాధ్యత కలిగిన ఉద్యోగం. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మనకు తెలుసు. మరి ఎన్నెన్నో అటు ప్రజలతోనూ, తర్వాత అటు ఆఫీసులోనూ ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు?
కాపాడుతూ వచ్చాడు. ఇంతవరకు తోడుగా, అందుకని ఇందాక మనం పాడిన పాట, ఈ దినము పాడుట ఎవరి వలనంట? ఆయన వలనే. మరి ఇంతవరకు కాపాడి ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు ప్రభు. కాబట్టి ఆ ప్రభువైన, ఆ దేవుడైన ఆ రాజు ఎలాంటి రాజుగా ఉన్నాడో చూడండి. కొన్ని విషయాలు మరి రాజు అన్న బర్త్డేని బట్టి చూడండి. ఇంకా ఏమంటున్నాడు? నా కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించు. మొట్టమొదట ఈ రాజు ఎలాంటి రాజు అంటే ఆశీర్వదింపబడిన రాజు అన్న దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కాబట్టి ఒక సంవత్సరం అనే దయాకిరీటం రావటం అది దేవుని ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదము అది దేవుని వలనే కలిగినదని అనుకోవాలి. అందుకని యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికీ ఆశీర్వదింపదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చింది, నరుల కష్టార్జితం చేత అది. కాబట్టి దేవుడు అన్న 8 సంవత్సరాలు కాపాడు. ఆయన ఆశీర్వదింపబడిన రాజుగా ఉన్నాడు. అంతేకాదు మన దేవుడు ఆశీర్వదించే ఈ రోజున ఇలా ఆశీర్వదించబడ్డామంటే మనకు రాజు ఉన్నాడు, ఆయనే ప్రభు. మనల్ని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. మన పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాడు, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు, మన పనులను ఆశీర్వదిస్తున్నాడు, మన గృహాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఆశీర్వాదం లేకపోతే చెప్పండి ఈరోజు మనం బ్రతికే వాళ్ళం కాదు. ఒక రకంగా చెప్పాలంటే మనం ఎలాంటి ప్రజలం అంటే ఆశీర్వాదము లేని వారం. ఆశీర్వాదం లేని చోట ఏముంటుందంట? చెప్పకుండా ఏముంటుంది? శాపం ఉంటుంది, శిక్ష ఉంటుంది, ఉగ్రత ఉంటుంది. ఒకప్పుడు వీటన్నిటికీ మనం పాత్రలము. దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించావు, నువ్వే ఆశీర్వదించే రాజుగా ఉన్నావు. ఇది మొట్టమొదటి అనుభవము. మరి దేవుడు ఒక సంవత్సరం అనే దయాకిరీటం ఇచ్చి ఆశీర్వదించాడు. కాబట్టి మరి ఆశీర్వదింపబడిన రాజు అనే అనుభవం. రెండవది మనం చూస్తే చూడండి దయచేసి, రెండవ అనుభవంలో దేవుని వాక్యం నుంచి ఒక మాట 18వ కీర్తనలో రాస్తున్నాడు. 18వ కీర్తన 50వ వచనం. 18వ కీర్తన 50వ వచనం చదవండి. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడు. అది రెండోది ఏ రాజు? అభిషేకించబడిన ఆ రాజు అనే అనుభవంలో మొట్టమొదటి అనుభవము ఎవరంట? ఆశీర్వదింపబడిన రాజు. రెండవది అభిషేకించబడిన. దేని వలనంట? రక్షణ వలన. దేవుడు మరి అన్నను రక్షించుకున్నాడు. మరి ఎంతో నమ్మకస్తుడిగా సియోనులో, మరి సంఘములో, మరి ఎక్కడుంటే అక్కడ సంఘ బాధ్యతలలో మరి ఎంతో నమ్మకంగా మరి రక్షింపబడి తన కుటుంబంతో కలిసి ఒక మాట ఉంది కదా, నేనును నా ఇంటి వారును. ఈ వాక్యము చదువుకోవటానికి బాగుంటుంది, కానీ చాలా మంది జీవితాలలో ఇది అమలులో లేదు. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు బాధపడితే ఒక అక్క చెప్తుంది, ఏం ప్రార్థన అవసరం అంటే, అన్న ఇది చెయ్యన్నా అంటుంది. వాళ్ళ ఇంట్లో ఒక వాక్యం ఉంది, నేనును నా ఇంటి వారిని యెహోవానే. అదేంటి అక్క అంటే, ఈ అనుభవం మాకు కూడా రావాలని ఎప్పుడు మేము కలిసి అందరము మందిరానికి వెళ్ళాలో, ఏ రోజు వస్తుందో. భర్త రాడు, పిల్లలు రారు, తల్లిదండ్రులు రారు, కానీ అందరూ మందిరానికి వచ్చినప్పుడు అది ఎంతో. కాబట్టి దేవుడు నిజంగా అలాంటి అభిషేకవంతమైన జీవితం ఈ కుటుంబానికి ఇచ్చాడు. మొన్న కూడా నలుగురు కనపడ్డారు. ఎంతో నలుగురు కనపడ్డారా? మీరు కూడా వచ్చారు కదా పోయిన వారమా? అటు పోయిన వారం నలుగురు కనపడినప్పుడు ఎంతో సంతోషం. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించి. పిల్లరా, ఇది అనుభవం అంటే దేవుడు ఈ సంవత్సరాలు కాపాడుతూ దేవుని యొక్క అభిషేకమే ఆయన మనల్ని హెచ్చిస్తున్నాడంటే, మరొక సంవత్సరం దయాకిరీటం పొడిగిస్తున్నాడంటే, ఇంకా ఆయుష్ ఇస్తున్నాడంటే, అందుకని ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరం అడగగా నీవు అది అతనికి దయచేసి. రెండవది అభిషేకించబడిన రాజు అనే అనుభవంలో మరి రాజును మనం చూస్తున్నాము, ప్రభువును. ఆ అనుభవాన్ని దేవుడు మనకిస్తూ వచ్చాడు. మూడవది మనం చూస్తే ఎలాంటి రాజుగా ఉంటూ వచ్చాడంటే 21వ కీర్తన 1వ వచనం. 21వ రాజు నీ బలమును బట్టి సంతోషించు. నీ బలమును బట్టి రాజు ఏం చేస్తున్నాడు? 63:11 కూడా చదవండి. 63:11. 63:11. మూడవది సంతోషించే లేదా ఆనందించే. దేన్ని బట్టి ఆనందం? దేవుణ్ణి బట్టి ఆనందం, ప్రభువుని బట్టి ఆనందం. కాబట్టి మూడవది ఏ ఆనందం? ఏ రాజు అంట? ఆనందించే. ఆనందముగా యెహోవాని కృపలన్నీ
అన్ని కాలంబులందు కీర్తించేదన్ ఆనందముగా. ఏ రాజంట? ఆనందించే. ఎందుకు ఈ ఆనందం? ఏంటి ఆనందం? ఎవరైతే ప్రభుని ఎరుగుతారో ఆ రక్షణను బట్టి ఏం కలిగిద్ది? నీ రక్షణానందం నాకు మరలా గుర్తించు. నిజంగా లోకంలో ఎక్కడ ఆనందం ఉందంటే ప్రభువులోనే ఉంది. ఎక్కడ ఇంకా ఆనందం లేదు, ఇంకెక్కడా లేదు ఆనందం. ఆనందం ఎక్కడా. ఆ మధ్య ఎవరో కమనస్తుడు పాట పాడుతున్నాడు. ఏంటంట? లోకంలో ఎక్కడెక్కడో తిరిగాడంట, కానీ ఆనందం దొరకలేదంట. ఎక్కడ దొరికిందంటే ఇప్పుడు ఆనందం? సినిమాలకు వెళ్ళాడంట, సినిమాల్లో నటించాడంట, ఇంకా ఎన్నో చోట్లకి వెళ్ళాడంట, రౌడీలతో తిరిగాడంట. చివరికి ఆయన సాక్ష్యం ఏంటంటే ఆనందం ఎవరిచ్చారు నాకు? ఏంటంటే ఆ పాట ఇప్పుడు అందరూ పాడుతున్నారు. ఏ పాట అది? ఎవరిలో అంటే ఆనందం? ఎబ్లేజర్ అని కూడా ఇప్పుడు అందరూ రింగ్టోన్లు అదే పెట్టుకుంటున్నారు. అందరూ అదే పెట్టుకొని చాలా మంది అది మరి చాలా మంది తాగుతా కూడా అదే పెట్టుకుంటున్నారు. సినిమాకి వెళ్తే కూడా అదే పెట్టుకుంటున్నారు. ఇట్లా అంటే నచ్చింది. ఒక ఆటో డ్రైవర్ కూడా అదే పెట్టుకుంటున్నాడు. అదేంటంటే అన్న ఇది బాగుంది అంటున్నాడు. కాబట్టి ఏ రాజు అంట? ఆనందించే. ఈ ఆనందం ప్రభు మనకిచ్చాడు. లోకంలో ఎక్కడ నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, చదువులో ఆనందం లేదు, ఉద్యోగాల్లో ఆనందం లేదు, గొప్ప గొప్ప పరిస్థితుల్లో కూడా ఆనందం. ఎందులో ఉంది ఆనందం? దేవుని ప్రజలతో, దేవుని సన్నిధిలో, దేవుని పనిలో. ఎంత ఏంటన్నా ఆనందమే ఉంటుందా అంటే మరి దుఃఖం ఉండదా, బాధ ఉండదా, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అవి కూడా ఎలా మారుతాయి చెప్పండి? ఆనందముగా మారిపోతాయి, ఆనందంగా మారుతాయి. మూడవది ఆనందించే రాజుగా ఉన్నాడు దేవుడు. మరి ఆనందాన్ని మనకిస్తూ వచ్చాడు ప్రభుని స్తుతించడానికి. మూడవది, మొట్టమొదట ఆశీర్వదింపబడిన రాజు. రెండవది చెప్పండి, అభిషేకించబడిన రాజుగా ఉన్నాడు. మూడవది ఏంటంట చెప్పండి, ఆనందించే. నాలుగవది మనం చూస్తే ఈ రాజు ఎలాంటి రాజుగా ఉంటూ వచ్చాడంటే చూడండి దయచేసి 2వ కీర్తనలో ఈ మాట ఉంది. 2వ కీర్తనలో 6వ వచనంలో ఆ రాజు ఎలాంటి రాజు అంటే 2:6, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును. ఎంత బాగుందండి. ఏ రాజు అంట? ఆసీనుడైన. ఎక్కడ ఆసీనుడు? ఎక్కడ? లోకంలో కాదు, పాపంలో కాదు, దేవుని పర్వతం, దేవుని మందిరం, దేవుని సన్నిధి. ఏంటంటే అది సియోను. సియోనులో దేవుడు రాజు అనే అనుభవంలో రాజునని ఆసీనుడు గనక దేవుని సన్నిధిలో కూర్చుండబెట్టాడు, దేవుని సన్నిధిలో సేవించడానికి. కాబట్టి ఆసీనుడైన చెప్పండి, ఏ రాజు అంటే ఈయన? ఆసీనుడైన. 4వ అనుభవము. 5వది మనం చూస్తే ఎలాంటి రాజు అనే అనుభవంలో మరి ఇన్ని సంవత్సరాల కాలంలో దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. చూడండి దయచేసి ఒక మాట దేవుని వాక్యము నుంచి 89వ కీర్తన 27వ వచనం. 89వ కీర్తన 27వ వచనం. అది ఎలాంటి రాజు అంట? అత్యున్నతుడైన రాజు. దేవుడు ఈ లోకములో మనకిచ్చింది ఎవరికి ఇవ్వలేదు. అత్యున్నతమైనది మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అత్యున్నతమైన రక్షణ, అత్యున్నతమైన కృప, అత్యున్నతమైన దయ, అత్యున్నతమైన ప్రేమ, అత్యున్నతమైన అనుభవాలు దేవుడు మనకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఏ రాజు అంటేనా? అత్యున్నతుడైన దేవుడు. మన అన్న విషయంలో కూడా అన్నీ కూడా అత్యున్నతంగానే చేశాడు. అత్యున్నతమైన కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు. అందుకనే అనే అనుభవంలో పిల్లలందరూ కూడా ఏ పేరు పెట్టేశాడన్నా? అనే పెట్టాడు. ఆలు ఏంటంట చెప్పండి? ఆశ్రిత. మీ పేరు చెప్పగా నవ్వుతున్నారా? వెరీ గుడ్. ఆశ్రిత, ఆకాంక్ష. చక్కగా మరి దేవుడు ఆ అనుభవంలో మరి దేవుడు బిడ్డలను కూడా ఇచ్చాడు. అలాగే దేవుడు మరి రక్షణ ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి సాక్ష్యాన్ని. రాజు అనగానే మనకు తెలుసు ఎంతో మంచి నెమ్మది కలిగిన వ్యక్తి, దీనుడైన వ్యక్తి. మీ కుటుంబంలోనే కాదు, మా కూలెస్ట్ డాడీయే కాదు, మాకు కూలెస్ట్ బ్రదర్. అలాగే మరి డిపార్ట్మెంట్లో ఒక కూలెస్ట్ ఆఫీసర్. అట్లాగే మరి అందరికీ కూడా ఎంతో మరి నమ్మకమైన వాడిగా, విధేయుడిగా, వినయం కలిగిన వాడిగా. ఏ అనుభవం ఇది? కాబట్టి అందుకనే
దీనులను ఆయన ఎక్కడ ఉంచుతాడంట? ఉన్నత స్థానములో. దేవుడు అలాగన అత్యున్నతమైన అనుభవాన్ని ప్రభుత్వం వచ్చాడు. దాన్ని బట్టి ప్రభువును స్తుతించాలి. ఇది 5వది. 6వది మనం చూస్తే ఆ రాజు అనే అనుభవంలో ఎలాంటి అనుభవంలో ఉంటూ వచ్చాడంటే చూడండి దయచేసి. నేను చూసాం మొత్తం 5 చూసాం కదా. 6వది మనం చూస్తే ఈ మాట నాకు చాలా ఇష్టం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథం 33:17. అలంకరింపబడిన ఏమంటే ఏ రాజు? అలంకరింపబడిన. ఏ అలంకారం ఇది? రక్షణ అలంకారం, పరిశుద్ధ అలంకారం, ఆత్మీయ అలంకారం, వాక్య అలంకారం, క్రియల అలంకారం. దేవుడు మరి అలంకరించిన వాడు. అందుకనే రక్షణ అలంకారములతో యెహోవా సన్నిధిని ఏం చేయండి? పరిశుద్ధ అలంకారములు ధరించి ఆయన సన్నిధిలో సాగిలు. అందుకని ఒక పాట ఉంటుంది కదా, రక్షణాలంకారములతో సౌందర్యమగుని అక్షయమగుని ఆహారము రక్షణాలంకారములతో అక్షయమగుని ఆహారము రక్షకుడా నాకు సగీతివి దీక్షతో నిన్ను వీక్షించుచు నాగించేదన్ రక్షకుడా నాకు సగీతివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతించేదన్ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. ఏ రాజంట? అలంకరింపబడిన. ఆయన అలంకరింపబడిన రాజు మనల్ని కూడా ఏం చేశాడు? అలంకరించాడు. మన స్థితి అంతా హెచ్కేల్ 14వ అధ్యాయంలో ఉంటుంది. బయట పారవేయబడుకోవచ్చు, చూడటానికి ఎంతో అసహ్యంగా ఉంటవచ్చు, ఎవరు పట్టించుకోని రీతిగా మనం ఉంటవచ్చు. దేవుడు మనల్ని ఏం చేశాడు? నుంచి మన దగ్గరకు వచ్చి ఆయన మనల్ని అలంకరించాడు. 2వది అంతేనా అంటే ఈ రాజు చివరిగా ఎలా కనపడుతున్నాడంటే, చివరిగా రాజు మత్తయి సువార్త లేదంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 14. ఆ దినము అప్పుడు ఉదయం ఆ. 6 గంటలు కావచ్చు. అతడు ఆ. ఇదిగో మీ ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పాడు. ఇదిగో. 7వది మనం చూస్తే ఇలాంటి రాజు మన కొరకు అప్పగించబడిన ఆ రాజే కనుక మనకు దొరకకపోతే, ఆ రాజే మన జీవితంలోకి రాకపోతే, ఆ రాజే మన కొరకు శిక్ష పొందకపోతే ఈరోజు ఈ రక్షణ. అందుకని మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? రాజులైన యాజక గుంపులో రాజులైన యాజక గుంపులో నన్ను కూడా నీ సొత్తైనా నన్ను కూడా నీ సొత్తైనా చేసితివి పరిశుద్ధ జనముగా చేసితివి. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై. ఈ అత్యున్నతుడైన రాజు చివరికి నీ కొరకు నా కొరకు ఏమైపోయాడంట? అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట కూడా ఉంది చూడండి. 5వ అధ్యాయము
రెండవ వచనం, క్రీస్తు మనల్ని ప్రేమించి, క్రీస్తు 5:2 ఎఫెసీ 5:2 చదవండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, పరిమళ వాసనగా అది మనము పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అర్పణముగాను బలిగాను. 7వది, ఏ రాజు ఉన్నాడు? అప్పగించుకొనిన రాజు, అర్పించబడిన, తన రక్తాన్ని మన కొరకు కాచాడు, తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ఈ రాజులో ఎంతో ప్రేమ కనపడుతుంది, ఈ రాజులో ఎంతో త్యాగము. ఈ రాజు ఎవరు? అందుకనే ఇప్పుడు అంటున్నారు కౌరవ కుమారులు, రాజవైన దేవా నేనేం చేస్తాము? స్తుతిస్తాము, నిన్ను గణపరుస్తాము. అందుకని అంటున్నారు, రాజును గురించి మేము రచిస్తున్నాము, పలుకుతున్నాము, మాట్లాడుతున్నాము. కాబట్టి 7 అనుభవాలు రాజు అన్నను మరి గుర్తు చేసుకుంటూ ఈ కృతజ్ఞత మరి యొక్క మరి బర్త్డే మీటింగ్లో మన ప్రభువైన యేసు క్రీస్తును పోల్చుకుంటూ ఉన్నప్పుడు మరి ఆ రాజు మన కొరకై 7 అంతల అనుభవాల్లో ఈ రాజును మనం ఏం చేయాలి? వాళ్ళు కూడా ఏమంటున్నారు? కోరాకున్నారు, ఆ రాజును గణపరుస్తున్నారు, రాజును కీర్తిస్తున్నారు, రాజును స్తుతిస్తున్నారు, రాజును మహిమపరుస్తున్నారు, రాజును హెచ్చిస్తున్నారు. అంతేకాదు వాళ్ళు వచ్చి ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఎందుకు వచ్చామంటే ఆయనను పూజింప ఆరాధించబడే రాజు. ఇంకా ఈ రాజు మన జీవితాల్లో లేకపోతే ఇప్పుడే మన హృదయ, ఆయనకు ఒక పేరు ఉంది, ఏ రాజు అంట? ఆయన ఏ రాజు అంట? హృదయ. మా మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు, ప్రొఫెసర్, ఆయన పేరు హృదయరాజు గారంట. ఎంత బాగుందండి. ఎవరా హృదయరాజు? మన హృదయానికి రాజుగా ఎవరు ఉండాలి? ప్రభువే. 7 అనుభవాలు ఏంటంట? మొట్టమొదట చెప్పండి. రాజును గురించి పలికిన సంగతులు, రచించిన సంగతులు ఏంటంటే, మొట్టమొదటిది ఆశీనుడైన, ఆశీర్వదింపబడిన దేవుడు మరి నన్ను ఆశీర్వదించాడు. ఇంకా ముందున్న దినాల్లో కూడా ఈ ఆశీర్వాదం అందుకని అక్కడ రాయబడింది, సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. రెండోది ఏ రాజు అంట? ఏ రాజు? అభిషేకించబడిన రాజుగా ఉన్నాడు. మూడవది ఏ రాజు అంట? ఆయన చెప్పండి, ఏ రాజు? ఎక్కడ ఆసీనుడయ్యాడు? ఆయన ఆసీనుడైన రాజుగా కనపడుతూ వచ్చాడు. ఆనందిస్తున్న ఆనందం అనే అనుభవంలో మనం చూస్తున్నాం. తర్వాత అత్యున్నతుడైన రాజుగా కనపడుతున్నాడు, అలంకరింపబడిన. 7వది చివరిది ఏంటంటే అప్పగించుకొనిన రాజు. ఎవరి రాజు అంట? యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు రాజుని బట్టి ఎంతో ప్రభువును స్తుతిస్తూ ఈ రోజున ఈ రాజు మనకు లేకపోతే మన జీవితం. అందుకని ఇశ్రాయేలుకు రాజు లేడు కాబట్టి వారి ఇష్టానుసారంగా ఆ రోజు జీవిస్తూ వచ్చారు. ఒకప్పుడు మనకు కూడా రాజు లేదు, అందరం కూడా రాజు లేని ప్రజలుగా ఉంటూ వచ్చారు. దేవుడు మనకు రాజుగా, ఇదిగో మీ రాజు అనే అనుభవంలో ఆయనను మనకి రాజుగా ఇస్తూ వచ్చాడు. అందుకని ఈ ఏరియా పేరు కూడా ఏం పేరంట? ఏ పురం అంట? క్రీస్తు రాజు. అంటే అన్న పేరుని బట్టే ఎవరు కూడా ఇది రాజుపురం, క్రీస్తు రాజుపురం. ఆయన యేసురాజు, క్రీస్తు రాజు మరి అనే అనుభవంలో దేవుడు ఏంటన్నా అది కూడా కలిసి వచ్చింది చక్కగా. మరి రాజన్న రాజుపురానికి వచ్చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ అనుభవంలో మరి దేవుడు చేసిన ఈ కార్యాలను బట్టి మనం కూడా ఈ రాజు మనల్ని రక్షించాడు, ఈ రాజు మనల్ని ప్రేమించాడు. అందుకనే ఈయన నీ ప్రభువు, ఆయన నీ సౌందర్యమును, ఈ రాజు నీ ప్రభువు, ఆయన నీ సౌందర్యమును కోరాడు. ఆయనను మనం స్తుతించాలి, ఆరాధించాలి. అలాగే దేవుడి గృహంలోని కూడా తీసుకొని వచ్చాడు. అంతేకాదు మరి అన్న ఉద్యోగ బాధ్యతల్లోనూ అలాగే అక్క కూడా ఎంతగానో పరిచర్యలో వాడబడుతూ అనేకులను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ అట్లాగే చేస్తున్న ప్రార్థనలకు దేవుడు ఎన్నో జవాబులు ఇచ్చాడు. అంతేకాదు మరి బిడ్డలు మరి ఆశ్రిత విషయంలో, ఆకాంక్ష విషయంలో కూడా దేవుడు ఎంతో కృప చూపాడు. చక్కగా మరి మంచి మార్క్స్తో పాస్ అయ్యి ఈ రోజున చదువుకోవటానికి మంచి, అంతేకాదు మరి కూడా ప్రభువుని ఎరిగి ప్రభువులో ఉండే గొప్ప భాగ్యం ఇచ్చాడు. వీటన్నిటి కొరకై ఆయన చేసిన ఉపకారములకై నేను ఆయనకేమీ చెల్లించిన 16:12 రక్షణ పాత్రను. ఈ అనుభవాలను బట్టి ప్రభువును నీవు చేసిన ఉపకారములకై నేనేమి నీకు చెల్లించగలను.
రక్షణ పాత్రను చేపట్టుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించెదను. నీవు చేసిన ఉపకారములకై నేనేమి నీకు చెల్లించగలను. రక్షణ పాత్రను చేపట్టుకొని కృతజ్ఞతాస్తుతి అర్పించెదను. నా జీవిత కాలమంతయును నా జీవిత కాలమంతయును నా ప్రభు కొరకే జీవించెదను. నా ప్రభు కొరకే జీవించెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. కృతజ్ఞతతో నే స్తుతించును ఘనమైన నీ నామమును. ఉత్సాహముతో వివరింతును విలువైన నీ కార్యమును. ఉత్సాహముతో వివరింతును విలువైన నీ కార్యమును. కాబట్టి అదన్న వచ్చిన ఒక సంవత్సరం దయాక్రీటాన్ని బట్టి దేవుడు ఏడంతల అనుభవాలను మనల్ని దీవిస్తూ వచ్చాడు. అంతేకాదు మరి కుటుంబానికి ప్రభువే రాజుగా ఉంటూ ఇంతవరకు చేస్తూ వచ్చిన కార్యాలను బట్టి ప్రభువును మనం స్తుతిస్తాము. అక్క ప్రభువును స్తుతించండి. కుటుంబంలో చేసిన కార్యాలు మనకి ఇచ్చిన మరి నూతన సంవత్సరం దయాకిరీటం అలాగే నూతన గృహంలో కూడా ప్రభు ఇక్కడ తీసుకొచ్చాడు. పిల్లల విషయంలో కుటుంబ విషయంలో చేసిన మేలన్నింటిని బట్టి మరి కుటుంబంలో ఒకరు ప్రభువును స్తుతిస్తారు. తర్వాత దేవుని సేవకుడు జోసఫ్ చక్రవర్తులను కూడా కుటుంబ పక్షాన మరి ఆరాధిస్తారు. ఆరాధించండి.
ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీ ఘనమైన నామను బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. శ్రేష్టమైన దినం ఇచ్చారని బట్టి స్తుతిస్తున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించదమని దావీదు భక్తుడు తెలియజేసిన రీతిగా ప్రభా, నిజంగా మేమందరం కూడా మా ప్రియులతో పాటు మరి ముఖ్యంగా మా ప్రియులు మరి రాజన్నను బట్టి మీ కొందనాలు, రాజన్న కుటుంబాన్ని బట్టి మీ కొందనాలు, వారితో పాటు మేము కూడా కలిసి ప్రభావ మేము స్థుతించే భాగ్యాన్ని అనుగ్రహించినందుకే స్థుతిస్తున్నాం ప్రభా. సమయంలో తండ్రి దాసుని జనజనం కూడా నిలబెట్టుకుని ప్రభా ఇచ్చిన తనలోకి మాటలు బట్టి స్థుతిస్తున్నాం. కుమారుడు 45వ కీర్తనలో ప్రభా ఆరాధించిన రీతిగా రాజుని మేము మరి స్థుతిస్తున్నామన్న రీతిగా ప్రభా మరి 7 అంతుల అనుభవంలో ప్రభా మీరు మాట్లాడుతూ దాన్ని బట్టి స్థుతిస్తున్నాం ప్రభా. దాన్ని బట్టి స్థుతిస్తున్నాం ప్రభా. నిజంగా మొట్టమొదటిగా ఈ రాజు ఆశీర్వదించే రాజుగా ఉన్నందుకే మీ వందనాలు ప్రభా. నిజంగా అతను తన యొక్క జీవితంలో ప్రభా తన కుటుంబాన్ని ప్రభా మీరు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చారు ప్రభా. మీ ఆశీర్వాదాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం. అలాగే ప్రభా ఆనందించే రాజుగా ప్రభా వారి పక్షాన అద్భుతమైన కార్యాలు బిడ్డల పక్షాన మీరు చేస్తూ వచ్చారు. అలాగే ప్రభా అలంకరించబడిన రాజుగా ప్రభా ముఖ్యంగా రక్షణ ఇచ్చారు ప్రభా. గత దినాల్లో మేము చూస్తూ వచ్చాం ప్రభా. ఎన్నో ప్రమాదంలో ప్రభా మరి ఆపదల్లో ప్రభా మీరు నమ్మదగిన దేవుడిగా ఉండి ప్రభా అలంకరించబడిన రాజుగా ప్రభా రక్షణను మీరు అనుగ్రహించారు ప్రభా. మరి మేము కూడా దయగతండి ఆ దినము ప్రభా అన్న నేను వెళ్ళి హాస్పిటల్లో కూడా మరి కలిసి ప్రార్థించడానికి కూడా పంపించారు. నిజంగా ప్రభా అద్భుతాలు చేయగలిగిన దేవుడిగా ఉంది ప్రభా. మరి మీ రాష్ట్ర పక్షాన మీరు చేసిన కార్యాలను చూపిస్తున్నాం రీతిగా ప్రభా. దయగల తండ్రి అడిగేగా చూసినట్లయితే అది చూసిన రాజుగా మీరు ఉన్నారు ప్రభా. నిజంగా తిరిగి ప్రభా మరి అతడు పొందిన దెబ్బల చేత స్వస్థత అనుగ్రహిస్తున్న దేవుడుగా నిజంగా అన్నను ఆ యొక్క పరిస్థితుల నుండి కూడా లేపి ప్రభా తీసుకుని వచ్చి దినాన్న ప్రభా ఆశీర్వదించి ఆనందించే బిడ్డలుగా మీరు చేసిన అత్యుత్తమైన రాజుగా మీరు ఉన్నందుకే స్థుతిస్తున్నాం ప్రభా. ఇతడి పక్షాన మీరు చేసుకొచ్చిన ప్రతి మేలు కరలు బట్టి స్థుతిస్తున్నాం. అంతేకాదు ప్రభా మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకే కూడా మిమ్మల్ని స్థుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. ఈ రీతిగా ప్రభా మా ప్రియులందరితో కూడా కలిసి ఇప్పుడున్న ప్రభా మా ప్రియులు బట్టి అలాగే ప్రభా దయగల తండ్రి మరి బంధుమిత్రులను బట్టి కూడా మిమ్మల్ని అందరితో కలిసి మేము స్థుతించే భాగ్యము మాకు అనుగ్రహించినందుకే స్థుతిస్తూ కనపరుస్తూ ఉన్నాం ప్రభా. ఏమిచ్చినా కూడా రుణపాత్రలని ఒప్పుకుంటూ ప్రభా మీరిచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని విరిగిన హృదయంతో ఆత్మతో సత్యంతో కొద్ది స్థితి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీ పాదాలకి సమర్పిస్తున్నాను తండ్రి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఆశ్రమించగా ఈ 50 సంవత్సరాలు ఎంతగా మీరు కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చారు తండ్రి. మీకు లెక్కలేని స్తోత్రములు. నిజంగా మరి తల్లిదండ్రులు సేవకులు ఏ ఉద్దేశంతో రాజు అనే పేరు పెట్టారో నిజంగానే ప్రభువా రాజు అనే అనుభవంలో మీరు ఆశ్రమించుతూ వచ్చారు. అంతేకాదు పరమ రాజు అయిన క్రీస్తు రాజు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా మేము గుర్తు చేసుకుంటూ వచ్చాం. అవును ప్రభువా, మరి తెలుగులో కూడా మరి రాజుని రేడు అని పిలుస్తారని మేము ప్రభువా మరి బాల్య దినాల్లో చదువుకున్నాం. రేడు అంటే రేయింబగలు కాపాడువాడు, రేయింబగలు సంరక్షించువాడు, రేయింబగలు మరి పోషించువాడని, రేయింబగలు పట్టించుకునేవాడు అన్నట్లుగా ఆ రేడు అనే అనుభవంలో రాజుగా మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మా జీవితంలో ఉంటూ రేయింబగలు ఆయన మమ్మల్ని కాపాడుతున్నందుకై మీకే లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో ఎంత సంతోషం తండ్రి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదమనే మీ అనుభవంలో ప్రభువా నిజంగా ఎంత ఆనందకరమైన విషయం తండ్రి. మరి ప్రభువా మీ దాసుడు, దాసురాలు, బిడ్డలు, కుటుంబం మరి కొంతమంది కలిసి ఎంత ప్రేమతో ప్రభువా మా కొరకు ఎదురు చూసి కనిపెట్టుకున్నారు. మేము కూడా ప్రభువా రావడానికి కొంచెం ఆలస్యమైన క్షమాపణ కోరుతున్నాం. అయినా ఎంత ప్రేమతో మమ్మల్ని చేర్చుకున్నారు. ఈ కొద్ది సమయం యొక్క
థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ కలిగి పెట్టడానికి సహాయపడుతూ వచ్చారు. అంతేకాదు ఈ దినాల్లో ఈ గృహానికి కూడా మీరు తీసుకొచ్చారు. ఈ గృహాన్ని బట్టి కూడా ఎంతో వందనాలు, స్తోత్రాలు. ఇంకా నూతన కార్యాలు ఈ గృహంలో మీరు చేయబోతున్నందుకు కూడా స్తుతిస్తూ, మీరు రాసిన పక్షాన ఇన్ని సంవత్సరాల కాలంలో వ్యక్తిగతంగాను, కుటుంబంగా, ఆత్మీయంగా, ఉద్యోగపరంగా కూడా ఎంతగానో సహాయపడుతూ వచ్చినందుకు నిన్ను స్తుతిస్తూ, నా ప్రాణమయ యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరొకమని మేమంతా కలిసి ఒక కుటుంబంగా మీరు రాసిన పక్షాన చేసిన ప్రతి కార్యాలను బట్టి, ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. మిగిలిన సంవత్సరాలు కూడా నీవు జీవించే సంవత్సరాలు అధికములగునన్న మాట గుర్తు చేసుకుంటున్నాం. అంతేకాదు ప్రభువా, నీ కృపాక్షేమాలు, సుఖజీవంతో గడిచే దినాలు ప్రభువా, ముందున్న దినాలన్నీ ఉన్నట్లుగా మీరు దీవించి ఆశీర్వద దినాల్లో ఎంతో అనారోగ్య పరిస్థితులు, ఉద్యోగంలో ఎన్నో టెన్షన్స్, ఎన్నో పరిస్థితుల్లో మీరు కాపాడారు, భద్రపరిచారు, సంరక్షించారు. ఎంతగా మీరు మీ దాసుని జీవితానికి రాజుగా ఉంటూ ప్రభువా నడిపిస్తూ సహాయం చేస్తూ వచ్చినందుకే లెక్కలేని వందనాలు చెల్లిస్తూ, మేము కూడా కోరాహు కుమారుల వలె రాజు ప్రేమను గురించి, రాజు యొక్క ఔన్నత్యాన్ని గురించి ఆయనను కీర్తిస్తూ, ఆయనను ఎంతో మహిమపరుస్తూ మా రాజైన ప్రభువు యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. అలాగే మీ దాసురాలు విజయక్కని బట్టి ఎంతో వందనాలు. అతను కూడా రక్షించుకొని ఎంతగానో ప్రభువా మరి మంచి సాక్ష్యంతో, విశ్వాసముతో ప్రభువా సంఘంలో కొనసాగుతూ అనేకులను ప్రభు దగ్గర నడిపిస్తూ, అనేకులను ఆత్మీయంగా బలపరుస్తూ ప్రభువా మరి ఎవరైతే కృంగిన వారు ఉన్నారో, విచారంతో ఉన్నారో, ప్రభువా నలిగిరిపోయిన వారు ఉన్నారో అలాంటి వారి కొరకు ప్రార్థించడానికి, వారిని ప్రభులో బలపరచడానికి మంచి ప్రభువా మరి పరిచర్య కూడా అక్కకు మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతలు. అంతేకాదు ఎంతో శ్రేష్టమైన ఒలీవ మొక్కల్లాంటి మా బిడ్డలను కూడా మీరు ఇచ్చారు ప్రభు. ఆశ్రితాన్ని బట్టి ఎంతో వందనాలు. తన స్టడీస్, తన రక్షణ విషయంలో ఎంత కృప చూపుతూ వచ్చారు ప్రభువా, ఎన్ని మేలులు చేశారు. అందుకే స్తోత్రాలు ప్రభు. ఆశ్రిత మరి ఆకాంక్షను కూడా జ్ఞాపకం చేసుకొని తనకు కూడా ఎంతగా ప్రభు కృప చూపుతూ వచ్చారు. తన స్టడీస్లో కూడా ఎన్నో మేలులు చేస్తున్నారు. నిజంగా ప్రభువా మరి తండ్రి దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదించును అన్నట్లుగా కుటుంబాన్ని, బిడ్డలను ఎంతో దీవిస్తూ ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో ఇంతవరకు ప్రభువా నీ ఆశీర్వాదం కొరకై మీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినదని అనుకొనవలెను అన్న మాటను గుర్తు చేసుకుంటూ ఎంతో వందనాలు చెల్లిస్తూ మిగిలిన దినాల్లో కూడా ప్రభువా మీ యొక్క నూతన కార్యాలు, మీ ఆశ్చర్య కార్యాలు మీరు జరిగిస్తూ అన్న ఉద్యోగ బాధ్యతల్లో, పరిచర్య బాధ్యతల్లో, యొక్క ఆరోగ్యము, పరిచర్య, బిడ్డల యొక్క చదువులు, భవిష్యత్తు ప్రభా, ఇంకా మరి తండ్రి భవిష్యత్తులో వారి వివాహాలు, అన్ని విషయాల్లో కూడా నూతన కార్యాలు చేస్తూ మీ వాగ్దానాలు నెరవేర్చండి ప్రభా. మీకు ఎంతో వందనాలు. ఈ సమయంలో మీ దాసు గారు అన్నగారిని కూడా ప్రభువా ఇలా కలుసుకొని భాగ్యం ఇస్తూ వచ్చారు. మీ దాసురాలు అక్కడ కూడా దినాల్లో కీలకని మహిమలో పిలుచుకున్నారు. అక్కడ పరమ ఆసీనుడైన రాజుతో కలిసి అక్కడ కూడా ప్రభు అక్కడ ఆనందిస్తూ ఉంది. అందుని బట్టి వందనాలు. మీ దాసుని ఇంకా ధైర్యపరచండి. మరి పరిచర్యను కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే రాగలిగిన బిడ్డలందరిని బట్టి, కుమార్ బ్రదర్ని బట్టి ఎంతో వందనాలు. అలాగే ఆల్ఫ్రెడ్ బ్రదర్ని బట్టి, ఎస్తేర్ అక్కని బట్టి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. రాణి యొక్క మరి అలాగే రాంబాబు అన్న పిల్లల్ని బట్టి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి అరుణ సిస్టర్ని బట్టి ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అలాగే మరి తండ్రి సిస్టర్స్ కొరకు, శారదక్క మరి కొరకు కూడా ఎంతో ప్రార్థన చేస్తున్నాం. వినయ సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఇలాగూ మేమంతా కలిసి ఒక తండ్రి పిల్లలంగా, ఒక కుటుంబంగా ప్రభువా మరి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, రాజును గణపరచడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకై వందనాలు చెల్లిస్తూ, నూతన కార్యాలు మీరు జరిగిస్తూ రమ్మని, మీరు మహిమ పొందమని, అన్నకి ఇంకా మంచి ఆరోగ్యము దయచేస్తూ మిగిలిన సంవత్సరాలన్నీ కూడా ప్రభువా మీరే దీవెనకరమైన వర్షములు, ఋతువులు అనుగ్రహిస్తూ రమ్మని, మహిమను పొందమని, ఇందున దినాల్లో ప్రమోషన్ విషయంలో కూడా మీరు సహాయపడుతూ రండి. ప్రతి విషయంలో మీ కృపను కోరుకుంటూ, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మమ్మల్ని అందరినీ మీ దయగల స్థాయికి అప్పచెప్పుకుంటూ, ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతూ, మా ప్రియ ప్రభువును, మా రాజు అయిన ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ, అలాగే నూతన సంవత్సరం అనే దయా కిరీటము
50 సంవత్సరాలు దేవుని కృపలో కాపాడుబడుతూ వచ్చిన తన దాసునికి సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రక్షణ గలవాడుగా అక్షయుండగు యేసుడు, రక్షణ గలవాడుగా అక్షయుండగు యేసుడు, దీక్షతోడా యెరూషలేం వచ్చుచుండి, దీక్షతోడా యెరూషలేం వచ్చుచుండి, ఇదిగో నీ రాజు వచ్చుచుండి, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరికీ ప్రైజ్ లార్డ్.